వీళ్ళిద్దరికి ఎప్పుడు పెళ్ళవుతుందో ఏమో. వీళ్ళకి ఎప్పుడు పెళ్ళి అవుతుందో ఏమో. మోనికా బ్యూటిఫుల్ మోనికా లవ్లీ మోనికా కిచికిచిమా ఫ్రెండ్స్ 1000 మంది చూస్తున్నారు, 100 లైక్లు వచ్చినాయి. ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అబ్బా ఏం నానా ఏంద్రా ఇది? మోనికా బ్యూటిఫుల్ మోనికా లవ్లీ మోనికా ఏంది ఇది? అదే రాత్రి ఇన్స్టాగ్రామ్ చూస్తూ అలానే పడుకుని పోయినా నాన్న. ఇంకా ఆ మ్యూజిక్ మైండ్ లో బాగా తిరుగుతోంది. అక్కడ తను నవ్వుతుంటే నాకు కాలుతాంది. ఇదేదో బాగుందే. మీకు ఆర్తి తీసుకోవడం రాకపోతే మా మీద పడి ఏడుస్తారేంటి? పాపం మామయ్య. అది ఓవర్ యాక్షన్ చేస్తుందమ్మా. అత్తయ్య వాళ్ళు కావాల్సిగానే చేసినారు. మనకు టైం వస్తుందిలే, అప్పుడు చెప్దాం వాళ్ళ పని. అబ్బా వెళ్ళొస్తాను అత్తయ్య, బాయ్. ఫస్ట్ నందుకి నేను ఇష్టమో లేదో తెలుసుకుందాం. హే హాయ్ బావా. హాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ సుబ్బలక్ష్మి వాళ్ళ ఇంటికి. ఎందుకు? వాళ్ళ పెరట్లో గోరింటాకు ఉందంట, తెచ్చుకుందామని. ఇప్పుడు గోరింటాకు ఎందుకు? గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడంట బావా. ఎవరు చెప్పారు? అత్తయ్య చెప్పింది. మా అమ్మ ఒకటి ఏం పని ఉండదు, ఏదో ఒకటి చెప్తా ఉంటుంది. హా ఏంటి? గోరింటాకి కరేపాకి తేడా తెలుసా? అవి రెండు ఒకటే కదా బావా. మా బంగారు తల్లే రా, నేను కూడా అటు సైడే వెళ్తున్నా, తీసుకెళ్తారా? నందు నిన్ను ఒకటి అడగనా? అడుగు బావా. బావా నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావే? నీతో మాట్లాడాలి బావా. డోర్ లాక్ చేస్తున్నావేంటి? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి బావా. ఏం చేస్తున్నావే? సిగ్గుపడుతున్నా బావా. అది నీకు సెట్ కాదు కానీ ఫస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పు. అది ఎంతో మందితో ర్యాష్ గా మాట్లాడతా బావా, కానీ నీ ముందు మాట్లాడాలంటేనే మాటలు తడబడుతున్నాయి. దానికి అర్థం ఏంటి బావా? నాకెట్లా తెలుస్తుంది? నువ్వు బావా ఏం తెలియకుండానే చిన్నప్పుడు అమ్మ నాన్న ఆట ఆడేవాళ్ళమా? అమ్మా నాన్నట? ఆ ఆటలు నువ్వు నాకు తాళి కూడా కట్టేవాడివి బావా. లేదు. రేపు పొద్దున మన పెళ్ళైనప్పుడు ఇదే తాళి నా మెల్లో కట్టు బావా. జాగ్రత్తగా పెట్టుకో బావా. వెళ్ళొస్తాను బావా, బాయ్. బావా ఐ లవ్ యూ. జాగ్రత్త, మళ్ళీ ఆ వసు వస్తుంది, దాచిపెట్టుకో. బావా మన పెళ్ళాక హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికో అక్కడికి వెళ్దాంలే. బావా మనకు పిల్లలు పుట్టాక పిల్లలకి ఏ పేరు పెడదాం? ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నదంట, నీలాంటిదే. సోమలింగమా? భలే ఉంది బావా. అయ్యో అమ్మా, నాకేం తెలీదమ్మా, వాళ్ళే నా దగ్గరికి వచ్చారు, నన్ను నమ్మమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మయ్యా. బావా అత్తయ్య ఏంటి ఏం తెలియనట్టు అలా వెళ్ళిపోతుంది? చెప్పడం మర్చిపోయా, మా అమ్మకి నిద్రలో నడిచే అలవాటు ఉంది. అయినా మీరేంటి మళ్ళీ వచ్చారు? అంటే అత్తయ్యకి నిద్ర నడిచే అలవాటు ఉంది కదా అని. మా అమ్మకు మాత్రమే ఉంది, మా నాన్నకు లేదు. చూసాడంటే తోలు తీస్తాడు. ఏమని ఉన్నా రేపు పొద్దున్నే మాట్లాడదాం, బయలుదేరండి. చాటింగా? ఆహా చాటింగ్ కాదన్నా, ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ లేట్ అయింది. ప్రాజెక్ట్ మీటింగ్ ఏమో కానీ నువ్వు చాలా సన్నగా అయిపోతున్నావు. హీరోయిన్ గా ఏమన్నా ట్రై చేస్తున్నావా? అదేం లేదన్నా, అయినా కర్రీ ఏంటి చల్లగా ఉంది. ఫ్రిడ్జ్ లో అంటే కర్రీ బయటది ఏమన్నా తీయలేదా? మర్చిపోయానండి. మతిమరుపుతో నన్ను చంపుతున్నావు. అయ్యో అది చల్లగా ఉండడం కాదమ్మా, దాన్ని కూలింగ్ డెటాక్స్ అంటారు. రేపోమన్నాడు హీరోయిన్ అయిపోతున్నావు, ఆ మాత్రం తెలుదా నీకు? నాకు తెలుసు అన్నా, మీకు తెలుసో లేదో అని టెస్ట్ చేస్తున్నా. తెలుసు అంటలే. రేపోమన్నాడు హీరోయిన్ అయినాక మమ్మల్ని మర్చిపోవద్దు. హే సరస్వతి, ఎవరో తలుచుకుంటున్నారు, నీళ్ళు లాగు. అయినా నీకు అన్నం తినే సరిగా రాదా? ఎప్పుడు చూసినా కోడి గెలికినట్టు గెలుపుతుంటావు. అన్నం ఎంత పుష్టిగా తింటే అంత ఆరోగ్యానికి మంచిది. ఇంతకీ ఎగ్జామ్ కి ఏమేమి తీసుకొని వెళ్తున్నారు? ఏందమ్మా ఇది? సన్ స్క్రీన్ అన్నా, ఎండ ట్యాన్ అవ్వకుండా. ఓహో,
ఇదేందమ్మా? లిప్స్టిక్ అన్నా పెదాలు ఎండిపోకుండా. నెయిల్ కటర్ ఎగ్జామ్కి ఎందుకమ్మా? ఎగ్జామ్ రాసినప్పుడు టెన్షన్ వస్తుందన్నా. టెన్షన్ వస్తే నేను గోల్ కొరుక్కుంటా. నెయిల్ కటర్ ఉంటే బెటర్ కదన్నా, కట్ చేసుకోవచ్చు. ఓహో, ఇదేంది? సీరం అన్నా, ఎండకు వెళ్తున్నాం కదా, హెయిర్ డ్యామేజ్ కాకోకుండా. హాల్ టికెట్ ఏదమ్మా? పొద్దుటి నుంచి ఏదో మర్చిపోయినా అనుకున్నా అన్న. ఇప్పుడు గుర్తొచ్చింది, హాల్ టికెట్ మర్చిపోయినా. నువ్వు డాడ్ లిటిల్ ప్రిన్సెసా? అవునన్నా, మీకెలా తెలుసు? పనికిరానవన్నీ పర్సులో పెట్టుకొని హాల్ టికెట్ మర్చిపోయినా చూడు, అక్కడ అర్థమవుతుంది. ఫస్ట్ హాల్ టికెట్ తెచ్చుకోమా. నువ్వు రామ్మా, చదువు రాని సరస్వతి. ముల్తాన్ మట్టన్నా. ఇంకా బంకమట్టి పెట్టుకో, బాగుంటది. ఇక్కడికి వచ్చి చేసే పనులు ఇవా? రూమ్ లో బా. ఇక్కడేంటి ఫోటోస్ కనిపించావు? అంటే వాళ్ళందరూ నా ఫేవరెట్ హీరో ప్రశు. మధ్యలో ఏంటి నా ఫోటో కూడా ఉంది? నువ్వు కూడా నా ఫేవరెట్ హీరో ప్రశు. తప్పు రుచిత, వాళ్ళ మధ్యలో నా ఫోటో పెట్టడం సరికాదు. లేదు ప్రశు, నువ్వు నిజంగా నా ఫేవరెట్ హీరోని. అలా అంటావా? ఏంటి, నా మొగుడు ఫోటో ఎక్కడ పెడితే దిష్టి తగులుతుందో అని పెట్టకుండా ఉంటే నువ్వు ఏకంగా గోడకి ఎక్కించావా? ఫస్ట్ ఖాళీ చేయి. నువ్వు ఈ హాస్టల్ నుండి ఫస్ట్ ఖాళీ చేయి. అట్లా కాదు ధరణి. ఖాళీ చేయి పదా. నువ్వు లేక హాస్టల్లో ఖాళీ లేదు తల్లి. బాధపడకు ధరణి, వచ్చేసిందిగా. అవును, ఏంది నూనెగా ఉంది? వచ్చేటప్పుడు అమ్మ తలకు నూనె రాసిందన్న. నేను చెప్తాను, ఇది తలకు నూనె కాదు, సంచేంది నూనెగా ఉంది. అమ్మ పచ్చడి పెట్టిందన్న. ఏంది సరస్వతి, ఇంత పచ్చడి తెచ్చుకున్నావు? అంటే మన హాస్టల్లో ఫుడ్ బాగాలేదా? బాగుందన్న. మరి ఎందుకు తెచ్చుకున్నావు? వద్దు, నువ్వు హాస్టల్ ఫుడ్ తిను. ధరణి, నువ్వు లోపల పెట్టు. ఇంతకీ మీరేం తెచ్చారమ్మా? అరసలు తెచ్చినానన్నా. మా బంగారు తల్లి ఇటు రండి. భలే ఉన్నాయి, తీగా మెత్తగా. ఇలా నోట్లో పెట్టుకుంటా అంటే అట్లా కరిగిపోతున్నాయి. మన బస్ స్టాప్ దగ్గర మల్లిగాన్ స్వీట్ స్టాల్ ఉంది కదా, వాటికన్నా టేస్టీగా ఉంది. బాగుంటాయి, ఫ్రీగా వస్తే అన్ని బాగుంటాయి. Nós que é pobre, nós não constrói, nós reforma. Olha a situação do forro da minha casa. Tem tinta aqui desde a época de 70. Nós chamou o nosso cunhado Cedric, que sabe de tudo muito, e ele já foi lixando e invernizando novamente. E olha só que beleza que tá ficando. Nem parece mais o mesmo, parece que é um forro novo. Olhando mais perto assim, dá pra ver perfeitamente a diferença que o verniz tá dando. Aproveitei e já quis trocar a cortina da minha sala, que fazia anos e anos que era uma furada, e agora a gente vai colocar essa da Requinte. Nem reparo na minha calça suja de tinta, depois que me avisaram, mas dia de reforma é assim mesmo, né? E aqui eu deixei os pensamentos intrusivos vencer. Que legal, gente, nem acredito que vou ter uma cortina tão chique, tão linda dessa. Ela tem o blackout e ainda tem a parte do voal, do jeito que eu sempre sonhei. E olha, ficou assim a minha salinha, fiquei bem feliz, achei que ficou bem aconchegante. E essa parte aqui da parede é um desenho que eu fiz pra minha família. E o forro ficou novo em folha, olha só que beleza. E como a gente economizou de não ter que trocar o forro, eu aproveitei e convenci o Fábio a comprar uma televisão nova bem grandona, olha só. Benção, né, gente? Ela é de 65 polegadas e compramos também um painel novo pra pôr ela. Mulheres. ఏయ్ స్టూపిడ్ స్కౌండల్, కొంచెం కూడా సెన్స్ లేదా? నేను లేకపోతే నా ప్రశ్న ఏమైపోయాడు? ఆఫ్ కోర్స్. బ్రేకులు పడవన్నా.